అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ ట్రావెల్ ఇండస్ట్రీని కుంగదీసేస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోమారు ఇరాన్పై దాడులు తప్పవని తుర్కీ రాజధాని అంకారాలో హెచ్చరించారు. దీంతో బుధవారం ముడి చమురు ధరలు బ్యారెల్ 4.84% పెరిగాయి. ప్రస్తుతం అమెరికాతో పాటు యూరోప్లో వేసవి సీజన్ కొనసాగుతోంది. సాధారణంగా వేసవి సీజన్ అంటే పిల్లలకు సెలవులు కాబట్టి కుటుంబంతో కలిసి కొత్త ప్రాంతాలకు వెళ్లడం మామూలే. అయితే ఈ ఏడాది 45% అమెరికన్లు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఒకవైపు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు పెట్రోల్ ధర పెరిగి కారులో పయనించాలన్న ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇక తాజాగా ఈ నెల 4న అమెరికాలో ఇండిపెండెన్స్ డే 3 రోజుల పాటు సెలవులు వచ్చినా ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమైపోయారు. కేవలం 7.3 మిలియన్ ప్రజలు దేశంలో సెక్యూరిటీ చెక్ పాయింట్ ద్వారా వెళ్లారని ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ డేటాను బట్టి తెలుస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే 2.3% తగ్గారని తేలింది. మరి అమెరికన్లు ఈ ఏడాది ఇంటి పట్టున ఉండడానికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. వేసవంటే అమెరికన్లు కొత్త కొత్త ప్రదేశాల్ని చుట్టొస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది వేసవి ప్రయాణాలు గందరగోళంగా మారాయి. విమాన ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరగడం, పెట్రోల్ ధరలు కూడా పెరగడంతో చాలా మంది ప్రజలు తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకుంటున్నారు లేదా రద్దు చేసుకుంటున్నారు. ఇది కేవలం ఒకరో ఇద్దరికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా చాలా మంది ఈ ఏడాది తమ పర్యటనల్ని వాయిదా వేసుకుంటున్నారు. సుమారు 45% మంది అమెరికన్లు ఈ వేసవిలో సెలవులకి వెళ్లడం లేదని తేలింది. దీనికి ప్రధాన కారణం విమాన టికెట్లు, వసతి, కారు ప్రయాణ ఖర్చులు భారీగా పెరగడం. ప్రజలు తమ కనీస అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలు, చిన్న సెలవులు లేదా బడ్జెట్ అనుకూల గమ్యస్థానాల్ని ఎంచుకుంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వేసవి సెలవుల్ని తగ్గించుకుంటున్న వారి సంఖ్య 2% పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే చాలా మంది ఈ వేసవిలో సెలవులు గడపడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకుంటున్నారు. సుమారు 79% మంది అమెరికన్లు ఈ వేసవిలో కనీసం ఒక ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అలాగే తమ ప్రయాణాల కోసం రోజువారీ ఖర్చుల్ని తగ్గించుకోవడానికి లేదా అప్పు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని తేలింది. అయితే గతంలో లాగా కాకుండా ఇప్పుడు ప్రయాణికులు తమ ప్రణాళికల్ని రద్దు చేసుకోవడం కంటే వాటిని సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నారు. అంటే తక్కువ రోజులు ఉండటం లేదా బడ్జెట్ లేదా మిడ్ స్కేల్ హోటళ్లను ఎంచుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పెరిగిన ఇంధన ధరల్ని చెప్పుకోవాల్సిందే. గతంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో ఎప్పుడూ లేవు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు కూడా ఇంధన మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో విమానయాన సంస్థలు కూడా టికెట్ ధరల్ని పెంచక తప్పడం లేదు. ఇవన్నీ కలిసి సాధారణ అమెరికన్లకు వేసవి ప్రయాణాల్ని పెద్ద భారంలా మార్చేశాయి. ఇప్పుడున్న పరిస్థితి కేవలం ప్రయాణికులకే కాదు, విమానయాన సంస్థలకు కూడా పెద్ద సవాల్గా మారింది. ఇంధన ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు చుక్కలంటడంతో విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలు పెంచక తప్పడం లేదు. ముడి చమురు ధరలు పెరగడంతో ఏడాది ఫిబ్రవరి నుంచి విమాన టికెట్ ఛార్జీలు 8.2% వరకు పెంచేశాయి ఎయిర్లైన్స్. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇంధన ధరలు పెరగడంతో ఛార్జీలను 20% వరకు పెంచేసింది. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కొన్ని రూట్లను తగ్గించుకుంది. ఇక ధర భారాన్ని తట్టుకోలేక బడ్జెట్ ఎయిర్లైన్ స్పిరిట్ క్యారియర్ మే నెలలో తన వ్యాపారాన్ని మూసేసింది. దివాలా తీసినట్లు కోర్టుకు పత్రాలు సమర్పించుకుంది. ఇంధన ధరలు పెరగడం వల్లే ఎయిర్లైన్స్ను మూసేయాల్సొచ్చిందని స్పిరిట్ ఒక ప్రకటనలో వివరించింది. ఇక ఎయిర్లైన్ రంగానికి చెందిన నిపుణుల అంచనా ప్రకారం ఈ వేసవి సీజన్లోనే ఎయిర్లైన్ కంపెనీలు విమానాల సంఖ్యను పెంచేసుకుని పెద్ద ఎత్తున ఆదాయం సంపాదించుకుంటున్నారని తెలిపారు. సాధారణంగా ఎయిర్లైన్స్ ఆదాయంలో వేసవి సీజన్ ఆదాయం వాటా 40% వరకు ఉంటుందని చెప్పారు. సాధారణ పెట్రోల్ ధర కంటే విమానాలకు వినియోగించే జెట్ ఇంధన ధర ఎక్కువగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా జెట్ ఇంధనం సరఫరా కూడా పరిమితంగా ఉంటుందని ఎయిర్లైన్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంధన సమస్య వల్ల కేవలం అమెరికాలోనే కాదు, యూరోపియన్ విమానయాన సంస్థలు కూడా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో పాటు గగనతల ఆంక్షల వంటి నిబంధనల వల్ల ఎయిర్లైన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే లుఫ్తాన్సాను చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్లో అతి తక్కువ ప్రయాణ రూటు అంటే గంట నుంచి 3 గంటలు ప్రయాణించే రూట్లలో సుమారు 2 లక్షల ట్రిప్పుల్ని రద్దు చేసింది. సుమారు 40 టన్నుల ఇంధన వినియోగాన్ని తగ్గించుకునే క్రమంలో పెద్ద ఎత్తున విమానాల సంఖ్యను రద్దు చేస్తోంది.
అలాగే బ్రిటిష్ ఎయిర్వేస్కు కూడా సుమారు $2.2 బిలియన్ భారం పడినట్లు అంచనా. ఎయిర్లైన్స్ నిపుణుల అంచనా ప్రకారం ఇంధన ధరలు పెరగడం వల్ల ఆ భారాన్ని ఎయిర్లైన్స్ ప్రయాణికుడిపై మోపుతాయని చెబుతున్నారు. ఇక యూరోపియన్ విమానయాన సంస్థల విషయానికొస్తే ఇంధన ధరలతో పాటు గగనతల ఆంక్షల ప్రభావం కూడా ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ఇరాన్, ఇరాక్, లెబనాన్ గగనతల పరిమితులు కూడా యూరోపియన్ విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఎయిర్లైన్స్ సుదూర మార్గాల్ని ఎంచుకోవాల్సి వస్తోంది. దానికి పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం అవుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఖర్చులు పెరుగుతున్నాయని ఎయిర్లైన్స్ వాపోతున్నాయి. ఇక విమాన ఛార్జీలు పెరగడంతో చాలా మంది అమెరికన్లో విమానాలకు బదులుగా కారు ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 4న లాంగ్ వీకెండ్ సందర్భంగా ఇది స్పష్టంగా కనిపించింది. అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ అంచనా ప్రకారం ఈ నెల 4 వీకెండ్లో 61.4 మిలియన్ అమెరికన్లు కారులో ప్రయాణించారు. గతేడాదితో పోల్చుకుంటే కాస్త ఎక్కువే. అయితే అమెరికాలో పెట్రోల్ ధరలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఏఏఏ నివేదిక ప్రకారం ఈ నెల 2న సాధారణ గ్యాసోలిన్ లేదా పెట్రోల్ ధర గ్యాలన్ $3.83 ఉంది. అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు 50 సెంట్లు తగ్గినప్పటికీ గతేడాదితో పోల్చుకుంటే కాస్త ఎక్కువే. మొత్తానికి చూస్తే అమెరికన్లకు ఈ ఏడాది వేసవి సెలవులు నిరాశపరిచినట్లు భావించాల్సి వస్తోంది. పెరిగిన విమానయాన ఖర్చుల వల్ల చాలా మంది తమ సెలవుల వాయిదా వేసుకుంటున్నారు. అయినా మెజారిటీ అమెరికన్లలో ఈ వేసవిలో కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే బలమైన కోరిక మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వేసవి సెలవుల్ని ప్లాన్ చేసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా ఇది పెద్ద భారం. చాలా మంది సెలవుల్ని రద్దు చేసుకోవడమో లేదో కుదించుకోవడమో చేయాల్సి వస్తోంది. ఇది కేవలం ఆర్థికపరమైన ప్రభావం మాత్రమే కాదు, కుటుంబాల మానసిక స్థితి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక విహారయాత్రలు ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతాయి. ఏడాది పొడవునా పిల్లలు వేసవి సెలవుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. సెలవుల్లో కొత్త ప్రదేశం చుట్టి రావాలనుకుంటారు. ఈ వేసవి సెలవుల్లో ఇంటికి పరిమితం కావాలనుకునే వారి పిల్లలు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రయాణ రంగంలో ఒక కీలక మార్పుకు దారితీస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల్ని ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యత్తులో ప్రయాణాలు మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు, ప్రజలు అందరూ కలిసి పనిచేయాలి. ఇంధన ధరల్ని నియంత్రించడం, ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల్ని ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా మాత్రమే ప్రయాణ రంగం తిరిగి స్థిరత్వాన్ని పొందగలదంటున్నారు పర్యాటక రంగానికి చెందిన నిపుణులు. ఇక అమెరికాలో ఉండే మన తెలుగువారిలో చాలా మంది H1B వీసా ఇష్యూ వల్ల ఈ వేసవిలో ఇండియాకు రావాలంటే భయపడుతున్నారు. అలా అని అమెరికాలో ఉండే తమ బంధువులు లేదా మిత్రుల వద్దకు వెళ్లాలంటే విమాన ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఈ ఛార్జీలు పెడితే ఇండియాకు వెళ్లి రావచ్చని చాలా మంది అమెరికాలో ఉండే తెలుగువారు చెబుతున్నారు. మొత్తానికి ట్రంప్ మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి తెరతీశాడు. దాని శిక్షను సాధారణ అమెరికన్ అనుభవిస్తున్నాడనేది పచ్చి నిజం.